నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి జియో హాట్స్టార్లో ఓటీటీలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ అయితే దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్. సో కమింగ్ టు వెబ్ సిరీస్కి వచ్చేసరికి సింపుల్గా ఏం లేదు బై, కాన్సెప్ట్ నాకు మిక్స్డ్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఎపిసోడ్స్ గురించి చూసుకొని టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ ఎక్కువ తక్కువ ఉంది. డ్యూరేషన్ గురించి ప్రతిసారి నేను చెప్పేది డ్యూరేషన్ గురించి అయితే అడగకండి వెబ్ సిరీస్లో. కమింగ్ టు ఇక్కడ కాన్సెప్ట్ ఏంది అంటే బై సింపుల్గా ఏం లేదు. దేవికమ్మ అనే ఒక అమ్మాయి ఉంటుంది, ట్రెడిషనల్ ఫ్యామిలీ అనమాట బై, బ్రాహ్మణ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో కొంచెం లాజిక్ మిస్ అవుతుంది. లాజిక్ గురించి తర్వాత చెప్తాను. ఏంటంటే బై వీళ్ళ తాతగారికి ఎవరికి అవుతున్నారో ఆత్మలు కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళు కొంత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. అదే ఎబిలిటీస్ అంటారు, కొంతమంది శక్తులు అంటారు. అవి వాళ్ళ మన్మరాలకు కూడా వచ్చినాయి అనుకోవచ్చు. సో ఈ ఆత్మలది ఏందన్నా అంటే ఈ ఆత్మ కాన్సెప్ట్ మీద స్టోరీ అంతా కూడా నడుస్తుంది. టైటిల్ ఏంటంటే కొంచెం కాంట్రవర్షియల్గా పెట్టిరు పోయి. సో దేవిక అండ్ డానీ అనేది సో పెద్దగా పెద్దగా చూసేది ఏమి ఉండదు. సో మోస్ట్లీ సిరీస్ గురించి చెప్పుకోవాలంటే ప్రిడక్టబుల్ పోయి, చాలా ప్రిడక్టబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇదే సీన్ కదా అనేసి అంటారు. సో రీతి వర్మ గురించి చూసుకుంటే మాత్రం యాక్టింగ్ పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ మన అప్పాజీ గారు ఎవరైతున్నారు, బ్రహ్మానంద అప్పాజీ, ఆయనది యాక్టింగ్ పర్ఫెక్ట్ పోయి. ఆయన యాక్టింగ్ బాగానే వేసారు. రీతి వర్మ కొంచెం తగ్గింది అనుకోవచ్చు పోయి, కొంచెం ఇన్నోసెంట్ లాగా కూడా చూపించారు. బట్ నాకు అది ఫీల్ అనిపించలేదు. దీంట్లో ఏం చెప్తారంటే 30 కిలోమీటర్లు దాటి వెళ్ళలేను అనేసి అంటారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఊరు దాటడము ట్రెడిషనల్ ఫ్యామిలీ అంటే నాకు డౌట్ అవే. ఎందుకంటే ఆబ్వియస్గా మా ట్రెడిషనల్ ఫ్యామిలీస్ అంటే ఆబ్వియస్గా కంపల్సరీ ఇది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు కాబట్టి అది కొంచెం సెన్స్ అనిపించలేదు నాకు. కంపల్సరీ ట్రావెలింగ్ అవుతుంది. సో ఇది కొంచెం మిస్లీడింగ్ అనిపించింది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెచ్చగొట్టేటట్టు పనికాడ కంపల్సరీ ఎవరు ఫ్రెండ్ ఏమంటారు విచ్చలవిడితనం ఉన్నట్టు ఒక ఫ్రెండ్ని పక్కకు పెడతారనమాట, ఏం జెన్యున్ పర్సన్ అన్నట్టు. అక్కడ నుంచి 2 ఎపిసోడ్స్ దాకానే వీళ్ళిద్దరు లవ్ అన్నట్టు చూపిస్తారు. అక్కడ నుంచి దయ్యం కథ యాడ్ చేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి ల్యాండు కబ్జా, చిన్నపిల్లలు, అది ఇది, మళ్ళీ వెనుపోట్లు, వాన్ చంపడం ఏం చంపడం అంటారు. కానీ టోటల్గా పోయి నేను చెప్తున్నా కదా, జస్ట్ ఏంటంటే మీకు చూడాలనిపిస్తే చూడాలి అంతే తప్పించి పెద్దగా ఏమి అనిపించలేవు. మనకు మూవీస్లో ఏవైతే చూస్తాం కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ నాకు ఇక్కడ కూడా అనిపించింది అనమాట. మంచి విషయం ఏమని అనిపించింది అంటే సినారియోస్, టేకింగ్ అండ్ స్లైడ్గా కొన్ని అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగా అనిపించినాయి. అదొకటి బాగా అనిపించింది. అండ్ బెటర్ ఏంటంటే దీంట్లో వల్గారిటీ కానీ న్యూడ్గా పోల్సింది పెద్దగా ఏమి అనిపించలేవు. కొంచెం క్లోజ్ టు రియాలిటీ లాగానంటే చూపించారు. అంటే దయ్యం పక్కకు పెడితే ఇట్లా మిగతా సీన్స్ ఏవైతున్నాయి అవి బ్లడ్ సీన్స్ ఉన్నాయి. బ్లడ్ సీన్స్ ఉన్నా కూడా అవి అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు స్టోరీ బై ఏం లేదు. అది ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీని కబ్జా చేసుకోనికే ఒక అతను చూస్తాడు, రౌడీ షీటరు. సో దీంట్లో కూడా సేమ్ ఎందుకో రొటీన్ అయిపోయింది. విలన్స్ అందరూ కూడా హిందూస్ లాగానే చూపిస్తారు అన్నమాట అవి. సో అది ఇంకా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. ఎన్ని సినిమాలను చూస్తున్నాము, రొటీన్ అయిపోయింది అబ్బా. కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. ప్రతిసారి వీలేనా చేంజ్ చేయాల్సిందే అబ్బాయి. సో అదొకటి. పక్క పెడితే అతను ఒకని పెంచుకుంటాడు డానీకేమో ఎన్ని సంవత్సరాల నుంచి వాడు 20-30 సంవత్సరాల నుంచి తప్పులు కనిపించవు. కానీ ఇప్పుడు వచ్చేసరికి పిల్లల కాడికి వచ్చేసరికి తప్పు కనిపిస్తుంది. వాపరే చప్పట్లు కొట్టాల్సింది అనుకోవచ్చుగా. సో సెన్స్ అనిపించలేదు అనమాట నాకు కొన్ని సీన్స్. సో అందుకే మూవీ పెద్దగా అనిపించలేదు అనమాట. ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 1.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. నా ఒపీనియన్లో చూడకపోతేనే బాగుంటుంది అనేసి అయితే అంటాను. పెద్దగా టైం వేస్ట్ అన్నట్టు అనిపించింది. జెన్యూన్ చెప్తున్నా కదా. స్టోరీ బై పాత మూవీస్ ఉన్నాయి కదా, పాత మూవీస్లో అనేది తీసిచ్చారు. ఏంటంటే ఒక ఆత్మ ఒకటి ఉంటుంది, సహాయం చేయాలా. ఈడేం ఆత్మ అయితే సహాయం చేయలేదు, కానీ కారు మీద నుంచి ఉంటుంది, అక్కడక్కడ ఇక్కడ వెళ్తూనే ఉంటుంది, ఏం హెల్ప్ అయితే చేయలేదు. నెక్స్ట్ అన్నీ ఈమెనే చేయాలా, అదొకటి. అండ్ కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది కొన్ని సీన్స్, ఎందుకురా అది అనిపించింది. సో అందుకే తక్కువ అసోసియేషన్ ఈ రేటింగ్స్ అనమాట. నచ్చింది రివ్యూ, నా రివ్యూ పై నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ నా రివ్యూ మీద కింద కామెంట్ అయితే చేయండి. అండ్ రివ్యూ అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.